హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎండి చేపలు ఉల్లిపాయ టమాటా కర్రీ చేసుకుందాం. ఈరోజు ముందుగా ఎండి చేపలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, చింతపండు, కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 రెబ్బల కరివేపాకు, ఒక 3 టమాటాలు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి. వీటితో ఇప్పుడు మనం ఎండి చేపలు ఉల్లిపాయ టమాటా కర్రీ చేసుకుందాం. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని సట్టి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం సరిపడినంత. మేము వచ్చేసి 1 గంటన్నర ఆయిల్ అనేది పోసుకున్నాం. కొంచెం ఆయిల్ హీట్ అయినాక ఎండు చేపలను వేపుకుందాం. అవి కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్న ముక్కలండి, కడిగేది చూపించలేదు. ఈ డ్రై ఫిష్ వచ్చేసేటప్పటికి నీట్గా వేడి నీళ్ళలో కడిగి 1-2 సార్లు కడుక్కొని ఇలాగా పెట్టుకున్నాం అన్నమాట. ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఫస్ట్ చాప ముక్కలు వేసుకొని అవి డ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఈ చేప ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవ్వండి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకోండి. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే మనం కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా ఎగుతాయి. అందుకనేసి 1 స్పూను ఉప్పు అనేది వేసుకుంటున్నాం. ఇప్పుడు 1 స్పూన్ వేసాము. సరిపోకపోతే తర్వాత పులుసు పోసిన తర్వాత చూసుకొని టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు అనేది వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఒక స్పూను పసుపు వేసుకున్న టమాటాలు కొంచెం మగ్గాక కారం వేసుకొని చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు కూరకి సరిపోను కారం, ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాం. అలాగే ఇందాక చూపించినట్లుగా 2 రెమ్మలు కరివేపాకు. కారం వేసుకున్న వెంటనే వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం 1 నిమిషం అలా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందాం. కారం వేసుకొని 1 నిమిషం అలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందాకలా నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో అది రసం పిండి కూడా పోసుకుందాం.
చింతపండు పులుసు పోసేసుకుందాం. ఇంకొంచెం పోసుకుంటే కొంచెం బాగా ఉడికిద్ది. కూర దగ్గర అయిందాక ఉడకబెట్టుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటం. సరిపోతుంది. కొంచెం ఉడికిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. కూర అంతా దగ్గర పడింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. ఎంతో టేస్టీ ఎండు చేపలు టమాటా ఉల్లిపాయ కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.